మూడేళ్లుగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి తెరపడుతుందా? 1000 రోజుల వినాశనానికి ఫుల్ స్టాప్ పడుతుందా? వేల మంది చనిపోయిన తర్వాత ఎట్టకేలకు సీన్ మారుతుందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ మధ్య త్వరలో యుద్ధ విరమణ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరగబోతున్నాయి. రేపే సౌదీ అరేబియాలో కీలక చర్చలు జరగబోతున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శాంతి స్థాపన దిశగా అడుగులు పడుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా ఎంతకాలం? ఈ ప్రశ్నకు జవాబు రానే వచ్చింది. 2022 ఫిబ్రవరి 24న మొదలైన మారణ హోమానికి ముగింపు పలికే సందర్భం వచ్చింది. అమెరికా ట్రంప్ అధికారంలోకి వచ్చాక కీలక ముందడుగు పడింది. సౌదీ అరేబియాలో ఈ శాంతి చర్చలు జరుగుతాయి. రేపే ఈ చర్చలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. యుద్ధాలు దండగా, బిజినెస్సే బెస్ట్ అన్నది ట్రంప్ విధానం. అందుకు అనుగుణంగానే ఆయన ఈ శాంతి చర్చలకు రంగం సిద్ధం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య చర్చలకు ట్రంప్ చొరవ తీసుకున్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతోనే చర్చలు జరుగుతాయి. ఈ చర్చలు అమెరికా రష్యా మధ్య జరుగుతాయని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. రష్యాతో పాటు యుక్రెయిన్ కూడా ఈ చర్చల్లో పాల్గొంటుందని ట్రంప్ చెప్పారు. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ విరమణ తథ్యమని ట్రంప్ చెప్తున్నారు. ఇందుకు ఇరు పక్షాలు అంగీకరించాయని ఆయన గతంలో కూడా చెప్పారు. సౌదీ అరేబియా వేదికగా ఈ చర్చలు సక్సెస్ అయితే ఈ యుద్ధం ఆగిపోవడం లాంఛనమని యూరప్ కూడా భావిస్తోంది.